అందరికీ నమస్కారం అండి. తెలుగు భాష ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం కేజీ సెక్షన్ పిల్లలకి వర్ణమాల ఎలా నేర్పించాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ పేరెంట్స్కే కాదండి, కొత్తగా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు వింటారు, మన వైపు వాళ్ళు చూడాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకు 1 by 1 నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం పిల్లల దృష్టిని మన వైపుకి మళ్ళించుకున్న తర్వాతే వర్ణమాల కానీ లెసన్ కానీ స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ టీచర్ అయినా సరే క్లాస్ రూమ్లోకి రాగానే స్మైల్ చేస్తూ ముందు పిల్లలకి కుశల ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాతే లెసన్ అయినా వర్ణమాలైనా ఇంకేదైనా స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకు అలా అంటే పిల్లలందరూ టీచింగ్ ఏం చెప్తున్నారు, ఏం వినాలి అన్న మూడ్లోకి రావాలి అంటే ముందు వాళ్ళని కొంచెం మనం ఎంటర్టైన్ చేయాలన్నమాట. ఏదైనా నవ్వించడం, ఏదైనా మోరల్ స్టోరీస్ చెప్పడం, ఇలాంటి చేసిన తర్వాతే మనం అప్పుడు ఓకే అమ్మ అందరూ సిట్ ప్రాపర్లీ అని చెప్పి అప్పుడు వర్ణమాల అయినా సరే లెసన్ అయినా అప్పుడు స్టార్ట్ చేసామంటే వాళ్ళు శ్రద్ధగా వింటారనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం వర్ణమాల ఎలా నేర్పించాలి కేజీ సెక్షన్ పిల్లలకు అనేది నేను మీకు చెప్తాను. ఆ ఆ ఈ ఈ ఉ ఇలా మనం డిఫరెన్స్ చూపించాలి పిల్లలకి. ఆ అంటున్నాము ఆ ఫస్ట్ పిల్లలు మనతో పాటు పలకకూడదు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, మనం రాస్తూ పలుకుతూ పిల్లల్ని శ్రద్ధగా వినమని మాత్రమే చెప్పాలి. అలా అందరూ విన్నప్పుడు ఏమవుతుందంటే టీచర్ అక్షరాలను ఎలా పలుకుతున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, తర్వాత వాళ్ళు అలా పలుకుతారు. అలా కాకుండా ఆ అనండి అని మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మనతో పాటు పలికారంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మనం చెప్పేది వాళ్ళకు క్లియర్గా అర్థం కాదు. ముందు మనం ఏం చేయాలి అంటే ఆ ఈ ఊ ఇలా మనం పలుకుతూ ఉంటే వాళ్ళు శ్రద్ధ పెట్టి వినేలాగా చేసుకోవాలి. ఫస్ట్ రూ మనకి ఇక్కడ లు అనేవి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వర్ణమాలలు అవి తీసేశారు కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. లు అనేవి వర్ణమాల నుండి తొలగించబడ్డాయి. ఏ ఐ మనము చెప్తున్నప్పుడు వాళ్ళు వినడమే కాకుండా మనం అక్షరాన్ని ఏ వైపు నుండి స్టార్ట్ చేసి రాస్తున్నాము అనేది కూడా పిల్లలు గమనించేలాగా మనం చూడాలి. చాలామంది ఐని ఇలా రాస్తున్నారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు, కానీ అయ్యేప్పుడు ఇలా రాయాలి. ఓ ఔ ఆహా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం కేజీ సెక్షన్ పిల్లలకి నేర్పించేటప్పుడు వర్ణమాల అంటారు దీన్ని, వీటిని అచ్చులు అంటారు, వీటిని ఉభయాక్షరాలు అంటారు, వీటిని హ్రస్వాలు అంటారు, వీటిని దీర్ఘాలు అంటారు. ఇవేమీ చెప్పొద్దు. మనం ఫస్ట్ వాళ్ళకి చిన్నప్పుడు మాటలు ఎలాగైతే నేర్పిస్తామో అమ్మ నాన్నను అని చెప్పి అప్పుడు మనం చెప్పాం ఇది తెలుగు భాష, దీంట్లో అచ్చులు ఉంటాయి, దీంట్లో పొలులు ఉంటాయి నేను చెప్పాం కదా, కానీ నేర్పిస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. ముందు కేజీ సెక్షన్కి చెప్పేటప్పుడు మనం ఇలా తెలుగు అక్షరాలు అని చెప్పి నేర్పిస్తాము. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇందులో వీటిని అచ్చులు అంటాము, దీన్ని హల్లులు అంటాము అని చెప్తాము. తర్వాత 3rd క్లాస్ నుండి మనం క్లియర్గా గ్రామర్ లాగా హ్రస్వాక్షరాలు ఇవి, దీర్ఘాక్షరాలు ఇవి, ఉభయాక్షరాలు ఇవి, అచ్చులు ఇవి, హల్లులు ఇవి,
ఇలా మనం చెప్తూ వెళ్తామన్నమాట. ఇలా మనం బోర్డు మీద రాసిన తర్వాత మనం రాసుకుంటూ చదువుకుంటూ వెళ్తాము, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఏం చేయాలంటే డ్రిల్లింగ్ ఇవ్వాలన్నమాట. ఆ ఈ ఈ ఇలా మనం ప్రతిదీ డ్రిల్లింగ్ ఇవ్వాలి. డ్రిల్లింగ్ ఇచ్చేటప్పుడు అనకూడదు. జంట జంట పదాలని మనం ఉన్నాయని తెలిసేటట్టుగా డ్రిల్లింగ్ ఇస్తామన్నమాట. ఈ డ్రిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. చాలామంది ఇప్పుడు రఫ్ నోట్బుక్ అంటున్నారు. వద్దు. అక్షరాలు రావాలి అంటే ముందు స్లేట్ పెన్సిల్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్రతి పిల్లాడిని దగ్గరికి తీసుకుని ఆ అక్షరాన్ని ఎక్కడ నుంచి మొదలు పెడుతున్నాము అనేది చూపిస్తూ మనం దిద్దించాలన్నమాట. అలా దిద్దించినట్టయితే ఇప్పుడు ఉంది ఇలా మొదలుపెట్టి ఇలా వాడి చేయి పట్టుకుని మనం దిద్దిస్తే వాడికి క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడి నుంచి రాయాలి అనేది. ఆ రఫ్ నోట్బుక్స్లో రాయండి, కరెక్షన్ చేస్తాము అంటే వాళ్ళకు లెటర్స్ రావు. మనం ఈ విధంగా అక్షరాలు నేర్పించినట్టయితే మన క్లాస్లో స్లో లర్నర్ అనేవాడు ఎవ్వరూ ఉండరు. అందరూ చక్కగా రాయడం, చదవడం, పలకడం నేర్చుకుంటారు. అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే మా పిల్లలు స్లో లర్నర్ అండి, చదవడం రాదు, రాయడం రాదు అంటూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. ఎవరికైనా సరే అందరి తెలివితేటలు కూడా ఒకే రకంగా ఉంటాయి. మనం చెప్పే విధానంలోనే తేడా ఉంటుంది, అలాగే వాళ్ళు గ్రహించే విధానంలో కూడా తేడా ఉంటుంది. అది ఎలా చేస్తే రెక్టిఫై అవుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే అక్షరాలు రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఓకే అండి, ఇది ఇవాల్టి మన క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం కాకాల గురించి నేర్చుకుందాము. వీటిని ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.